నేను షాప్ పెట్టిన తర్వాత 3 వీడియోస్ అయితే షాప్ కి సంబంధించి పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ కింద వచ్చిన కామెంట్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐ అమిషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మి వండర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. షాప్ పెట్టిన స్టార్టింగ్ లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. దాని కింద అయితే కామెంట్స్ ఏ విధంగా అప్రిషియేషన్స్ అయితే వచ్చినాయి. అండ్ సెకండ్ వీడియో అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. చాలా హ్యాపీగా ఉంది. 16 to 7th ర్యాంక్ వచ్చింది అంటే గ్రేటే కదా. 4000 వ్యూస్ వచ్చినాయి, 4000+ వ్యూస్ వచ్చినాయి. కానీ ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. 1000+ సబ్స్క్రైబర్స్ ఉన్న నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు. అండ్ ఆ కామెంట్స్ అయితే చదువుతున్నాను చూడండి. ఫస్ట్ కామెంట్ అయితే అప్రిషియేషన్ అన్నమాట. ఇది నైస్ వీడియో, అలా చేస్తూనే ఉండండి, షాప్ మానకండి అని పెట్టారు. నైస్ వీడియో, అలా చేస్తూనే ఉండండి, షాప్ మానకండి అని పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ ద కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్, ఎంకరేజ్. హరిప్రియ రాజ్పూత్, వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ, క్యారీ ఆన్ యువర్ షాప్, కంటిన్యూ అని పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ప్రసన్న కేతనేడి అనేవారు పెట్టారు, అయితే నేను పెట్టాలనుకుంటున్నా, ఎప్పటి నుంచో మీ ఐడియాస్ షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ అండి. నా ఐడియాస్, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ ఫాలో అయిపోండి. అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ఆఫ్ యూ అని పెట్టారు. థ్యాంక్స్ అండి. సూపర్ చిన్ని, అమ్మ కోసం అని పెట్టారు. థ్యాంక్స్ అండి. గుడ్ ఇంటేటివ్ అని పెట్టారు. అండ్ గాడ్ బ్లెస్ యూ అని పెట్టారు. థ్యాంక్స్ అండి. షణ్ముఖ చంద్రవతి మై ఫ్రెండ్ అయితే గాడ్ బ్లెస్ యూ, కంగ్రాచులేషన్స్ అని పెట్టింది. దేవి బేరా గారు అయితే ఆల్ ది బెస్ట్ అక్క అండ్ బీ స్ట్రాంగ్, బీ కేర్ఫుల్ అని పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ పద్మజ వేల్పూరి అంటే మా అక్క, ఆల్ ది బెస్ట్ అని పెట్టింది. థ్యాంక్స్ అక్క. నేను ఈ కామెంట్స్ అన్నిటికి అప్పుడు రిప్లై ఇచ్చాను కానీ వీడియో అయితే చేయలేదు. ఫస్ట్ టైం నా ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. లాంగ్ వీడియో అనమాట. ఫస్ట్ టైం కామెంట్స్ కి నా ఆన్సర్స్ అనమాట. మినీ షాప్ సూపర్స్ మేడం, మీ దగ్గరలో స్కూల్ ఉంటే స్టేషనరీ ఐటమ్స్ కూడా పెట్టుకోండి అని పెట్టారు. మినీ షాప్ సూపర్ మేడం, మీ దగ్గరలో స్కూల్ ఉంటే స్టేషనరీ ఐటమ్స్ కూడా పెట్టుకోండి అన్నారు. థ్యాంక్స్ అండి. స్టేషనరీ ఐటమ్స్ కూడా మేమైతే పెట్టుకున్నాము. అంటే బుక్స్ పెట్టుకోలేదు కానీ పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, పెన్స్ పెట్టుకున్నాము దగ్గరలో స్కూల్. అండ్ రేకాడి శాంతి గారు అయితే మ్యామ్, హౌ టు బై ప్రొడక్ట్స్ ప్లీజ్ టెల్ మీ ఇన్ బాక్సెస్ అని పెట్టారు. ఈ కామెంట్ అయితే నాకు అర్థం అవ్వలేదు. నేనైతే ఎవరికి, నాకు అర్థమైంది ఏంటంటే ఎలా కొన్నారు బాక్సెస్ ఐటమ్స్ అన్నారు. అది నేనైతే హోల్సేల్ షాప్కి వెళ్ళి కొనుక్కోండి, మీరు షాప్ పెట్టాలని అనుకుంటాను కామెంట్కి రిప్లై ఇచ్చాను. నాకు ఇది ఇప్పటికీ అర్థం అవ్వలేదు. మేమేమన్నా ఆర్డర్ డెలివరీ చేస్తామనుకుంటున్నారేమో. లేదండి, మాది చాలా చిన్ని షాపు, మేము ఎవరికైతే డెలివరీ చేయట్లేదు ఇలా. అండ్ షాప్కి ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్పండి సిస్టర్ అని పెట్టారు. షాప్కి ఏమేమి ఐటమ్స్ కావాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ పైన మెన్షన్ చేస్తాను చూడండి. మంజుష గారు, హాయ్ అండి, నేను రోడ్ సైడ్ కూల్ డ్రింక్స్, లేస్, బిస్కెట్స్ అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, వర్క్ అవుతుందా అని పెట్టారు. అండ్ నేను రిప్లై ఇవ్వగానే థ్యాంక్ యూ అండి, చాలా స్ట్రెంత్ వచ్చింది మీ మాటతో అని పెట్టారు. విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే రోడ్ల దగ్గర ఏ షాప్స్ లేవంట, సో అలా ప్లాన్ చేశాను అని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ ది కామెంట్ అండ్ ఎంకరేజ్. అండ్ ఆ మాటలు మీకు స్ట్రెంత్ వస్తుందంటే చాలా హ్యాపీ. అండ్ బంగ్లా సుజాత గారు అయితే నేను పెట్టాలనుకుంటున్నా బట్ భయం వేస్తుంది, బట్ రన్ అవుతుందా లేదని. అసలు మీరు ఏం భయపడకండి. మీ దగ్గరలో ఎటువంటి షాప్స్ లేకపోతే మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. షాప్ ఐటమ్స్ కావాలి, ఇలాంటివి కావాలంటే ఆల్రెడీ నేను 3 వీడియోలు షాప్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేశాను. తప్పకుండా వెళ్ళి చూసేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ నేను ఫస్ట్ టైం ఇలాగా ఇప్పుడు వరకు అయితే నాకు షాప్కి సంబంధించిన కామెంట్స్ తప్ప మామూలు షార్ట్స్కి అయితే మామూలు గాడ్ బ్లెస్ యూ అని అలాగా లేదా సూపర్ అని పెట్టినవి వచ్చినాయి. లాంగ్ వీడియోస్కి అయితే ఇవే ఫస్ట్ టైం కామెంట్స్ వచ్చినాయండి. థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ వీడియో ఫర్ రియాక్ట్ అవుతూ కామెంట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి. దీనికి థంబ్నెయిల్ ఏం పెట్టాలి? ఫస్ట్ టైం నా వీడియోస్ కామెంట్ చేసిన వాళ్ళందరికీ రిప్లై అండ్ థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో చేస్తున్నాను.